ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 23 ఏప్రిల్ 2025. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, ఇప్పుడు నాటకం పూర్తవుతుంది. వాపస్ ఇంటికి వెళ్ళాలి. కలియుగాంతం తర్వాత సత్యుగం రిపీట్ అవుతుంది. ఈ రహస్యం అందరికీ అర్థం చేయించండి. ప్రశ్న: ఆత్మ పాత్రను అభినయిస్తూ అలసిపోయింది. అలసటకు ముఖ్య కారణం ఏది? జవాబు: చాలా భక్తి చేసింది. అనేక మందిరాలు తయారు చేసి, ధనం ఖర్చు చేసి, ఎదురు దెబ్బలు తింటూ సతోప్రధానంగా ఉన్న ఆత్మ తమోప్రధానం అయిపోయింది. తమోప్రధానమైనందునే దుఃఖి అయింది. ఏ విషయంతోనైనా ఎవరైనా విసిగిపోయినప్పుడు అలసటంతా కలుగుతుంది. ఇప్పుడు అలసటంతా నిర్మూలించేందుకు తండ్రి వచ్చారు. ఓం శాంతి. ఆత్మీక తండ్రి కూర్చుని ఆత్మలకు అర్థం చేస్తున్నారు. వారి పేరేమి? శివ. ఇక్కడ కూర్చున్న పిల్లలకిది చాలా బాగా గుర్తుండాలి. ఈ డ్రామాలో అందరి పాత్ర ఇప్పుడు సమాప్తమవుతుంది. నాటకం పూర్తి కావచ్చినప్పుడు మా పాత్ర పూర్తి అవుతుందని, ఇంటికి పోవాలని పాత్రదారులందరూ భావిస్తారు. పిల్లలైన మీకు కూడా ఇప్పుడు తండ్రి జ్ఞానంనిచ్చారు. ఈ జ్ఞానం ఇతరులెవ్వరిలోనూ లేదు. ఇప్పుడు మిమ్మల్ని తండ్రి వివేకవంతులుగా చేశారు. పిల్లలు, ఇప్పుడు నాటకం పూర్తి అవుతుంది. ఇప్పుడు మళ్ళీ చక్రం కొత్తదిగా మెదులుతుంది. ఇప్పుడు మళ్ళీ చక్రం కొత్తగా మొదలవుతుంది. నూతన ప్రపంచంలో సత్యుగం ఉండేది. ఇప్పుడు పాత ప్రపంచంలో ఇది కలియుగ అంతిమ సమయం. ఈ విషయాలు మీకు మాత్రమే, అనగా తండ్రి లభించిన వారికి మాత్రమే తెలుసు. కొత్తగా వచ్చిన వారికి కూడా ఇది అర్థం చేయించాలి. ఇప్పుడు నాటకం పూర్తి అవుతుంది. కలియుగం సమాప్తమైన తర్వాత మళ్ళీ సత్యుగం రిపీట్ అవుతుంది. ఇప్పుడున్న వారందరూ వాపస్ ఇంటికి వెళ్ళాలి. ఇప్పుడు నాటకం సమాప్తమవుతుందని విన్నప్పుడు ప్రళయం జరుగుతుందని మనుషులు భావిస్తారు. ఇప్పుడు పాత ప్రపంచం వినాశనం ఎలా అవుతుందో మీకు తెలుసు. భారతదేశం అవినాశి ఖండం. తండ్రి కూడా ఇక్కడికి వస్తారు. మిగిలిన అన్ని ఖండాలు సమాప్తమైపోతాయి. ఈ ఆలోచనలు ఇతరులెవ్వరి బుద్ధికి తోచవు. ఈ నాటకం ఇప్పుడు పూర్తి అవుతుందని, మళ్ళీ రిపీట్ అవుతుందని పిల్లలైన మీకిప్పుడు తండ్రి అర్థం చేయించారు. ఇంతకుముందు ఇది నాటకం అనే పేరు కూడా మీ బుద్ధిలో లేదు. మాట వరుసకు మాత్రం ఈ సృష్టి ఒక నాటకం, అందులో మనమంతా పాత్రదారులము అని అనేవారు. ఇంతకుముందు ఈ మాటలు అన్నప్పుడు మేము శరీరాలని భావించేవారు. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు, స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయండి. ఇప్పుడు మనం వాపస్ ఇంటికి వెళ్ళాలి. అది స్వీట్ హోమ్. ఆ నిరాకార ప్రపంచంలో ఆత్మలైన మనం నివసిస్తాము. ఈ జ్ఞానం ఏ మనిషిలోనూ లేదు. ఇప్పుడు మీరు సంగం యుగంలో ఉన్నారు. ఇప్పుడు మనం వాపస్ వెళ్ళాలని మీకు తెలుసు. పాత ప్రపంచం సమాప్తమైతే భక్తి కూడా సమాప్తం అవుతుంది. మొట్టమొదట ఎవరు వస్తారో, ఈ ధర్మాలు నెంబర్ వార్గా ఎలా వస్తాయో మొదలైన విషయాలు ఏ శాస్త్రాల్లోనూ లేవు. ఈ తండ్రి నూతన విషయాలను అర్థం చేయిస్తున్నారు. ఇవి ఇతరులెవ్వరూ అర్థం చేయించలేరు. తండ్రి కూడా ఒక్కసారి మాత్రమే వచ్చి అర్థం చేయిస్తారు. నూతన ప్రపంచ స్థాపన, పాత ప్రపంచ వినాశనం చేయవలసి వచ్చినప్పుడు మాత్రమే జ్ఞానసాగరులైన తండ్రి వస్తారు. తండ్రి స్మృతితో పాటు ఈ చక్రం కూడా బుద్ధిలో ఉండాలి. ఇప్పుడు ఈ నాటకం పూర్తి అవుతుంది. మనం ఇంటికి వెళ్తాము. పాత్ర చేస్తూ మనం అలసిపోయాము. ధనం కూడా ఖర్చు చేశాము. భక్తి చేస్తూ మనం సతోప్రధానం నుండి తమోప్రధానంగా అయ్యాము. ప్రపంచమే పాతదైపోయింది. నాటకాన్ని పాతదని అంటామా? అలా అనము. నాటకం ఎప్పుడు పాతది కావదు. నాటకం నిత్య నూతనంగా ఉంటుంది. ఈ విధంగా ఇది నడుస్తూనే ఉంటుంది. ప్రపంచం మాత్రం పాతదై పాత్రదారులైన మనం తమోప్రధానంగా
దుఃఖితులుగా అవుతాము, అలసిపోతాము. సత్యుగంలో అలసిపోము. అక్కడ ఏ విషయంలోనూ అలసిపోయే లేక కలత చెందే మాటే ఉండదు. ఇక్కడ అనేక విధాలైన కొరతలు, లోపాలు చూడవలసి వస్తుంది. ఈ పాత ప్రపంచం సమాప్తం అవ్వనున్నదని మీకు తెలుసు. బంధువులు మొదలైన వారెవ్వరూ గుర్తు రాకూడదు. ఒక్క తండ్రిని మాత్రమే స్మృతి చేయాలి. దాని ద్వారా వికర్మలు వినాశనమవుతాయి. వికర్మలు వినాశనమయ్యేందుకు ఏ ఇతర ఉపాయము లేదు. గీతలో కూడా మన్మనాభవ అన్న పదముంది. కానీ ఆ పదాన్ని ఎవ్వరూ అర్థం చేసుకోలేరు. తండ్రి చెప్తున్నారు, నన్ను స్మృతి చేయండి, వారసత్వంను స్మృతి చేయండి. మీరు విశ్వానికి వారసులుగా అనగా అధికారులుగా ఉండేవారు. ఇప్పుడు మళ్ళీ మీరు విశ్వానికి యజమానులుగా తయారవుతూ ఉన్నారు. కనుక మీకు ఎంత ఖుషి ఉండాలి. ఇప్పుడు మీరు గవ్వ నుండి వజ్ర సమానంగా తయారవుతూ ఉన్నారు. తండ్రి నుండి వారసత్వం తీసుకునేందుకు మీరు ఇక్కడకు వచ్చారు. కలలు తగ్గిపోయినప్పుడు పుష్పాల తోట వాడిపోతుందని మీకు తెలుసు. ఇప్పుడు మీరు పుష్పాల తోటగా అవుతారు. సత్యుగం పుష్పాల తోటగా ఎంతో సుందరంగా ఉండి నెమ్మదిగా కలలు తగ్గిపోతూ వస్తాయి. 2 కలలు తగ్గిపోతూనే తోట వాడిపోయింది. ఇప్పుడు అది మళ్ళీ అడవిగా అయిపోయింది. ఈ ప్రపంచానికి ఏమీ తెలియదని ఇప్పుడు మీకు తెలుసు. ఈ జ్ఞానం మీకు లభిస్తూ ఉంది. ఇది నూతన ప్రపంచం కొరకు నూతన జ్ఞానం. నూతన ప్రపంచం స్థాపన అవుతుంది. స్థాపన చేసేవారు తండ్రి, సృష్టి రచయిత తండ్రి. మీరు వచ్చి స్వర్గస్థాపన చేయమని ఆ తండ్రినే స్మృతి చేస్తారు. సుఖధామాన్ని స్థాపన చేస్తే దుఃఖధామం తప్పకుండా వినాశనమవుతుంది కదా. బాబా ప్రతిరోజు అర్థం చేయిస్తూ ఉంటారు. దానిని ధారణ చేసి ఇతరులకు అర్థం చేయించాలి. మొట్టమొదట మన తండ్రి ఎవరో, వారి నుండి ఆస్తిని ఎలా పొందాలో అర్థం చేయించాలి. భక్తి మార్గంలో కూడా గాడ్ ఫాదర్ను మా దుఃఖంలు హరించు, సుఖంను ఇవ్వండి అని స్మృతి చేస్తారు. కనుక పిల్లలైన మీ బుద్ధిలో కూడా స్మృతి ఉండాలి. పాఠశాలలోని విద్యార్థుల బుద్ధిలో జ్ఞానం ఉంటుంది. వారి బుద్ధిలో ఇల్లు వాకిళ్ళు ఉండవు. విద్యార్థి జీవితంలో వృత్తి వ్యాపారాల మాట కూడా ఉండదు. చదువు మాత్రమే గుర్తుంటుంది. ఇక్కడ కర్మల చరిస్తూ గృహస్థ వ్యవహారంలో ఉంటూ ఈ చదువును చదవమని తండ్రి చెప్తున్నారు. సన్యాసుల వలె ఇల్లు వాకిళ్ళు వదిలేయమని చెప్పరు. ఇది రాజయోగం. ఇది ప్రవృత్తి మార్గం. మీది హఠయోగం అని సన్యాసులు కూడా చెప్పగలరు. మీరు ఇల్లు వాకిళ్ళు వదులుతారు. ఇక్కడ అలాంటిదేమీ లేదని చెప్పండి. ఈ ప్రపంచం ఎంత మురికిగా ఉందో చూడండి. ఎలా ఉంది? పేదవారు మొదలైన వారు ఎలా నివసిస్తున్నారో చూసేందుకు అసహ్యం అనిపిస్తుంది. విదేశాల నుండి వచ్చిన సందర్శకులకు మంచి మంచి స్థానాలు చూపిస్తారు. పేదవారు ఉండే మురికి ప్రదేశాలను ఎవ్వరికీ చూపించరు. ఇది అయిందే నరకం. కానీ అందులో కూడా చాలా తేడాలున్నాయి కదా. ధనవంతులు నివసించే స్థానాలకు, పేదలు నివసించే స్థానాలకు ఎంతో తేడా ఉంది. కర్మల లెక్కాచారం ఉంది కదా. సత్యుగంలో ఇటువంటి మురికి ఉండదు. అక్కడ కూడా తేడాలేమో ఉంటాయి కదా. కొంతమంది బంగారు భవనాలు, కొంతమంది వెండి, కొంతమంది ఇటుకల భవనాలు నిర్మించుకుంటారు. ఇక్కడ ఇన్ని ఖండాలు ఉన్నాయి. ఒక్క యూరప్ ఖండమే ఎంత పెద్దది. అచ్చట కేవలం మనం మాత్రమే ఉంటాము. ఇది బుద్ధిలో గుర్తున్న హర్షిత ముఖస్థితి ఉంటుంది. విద్యార్థి బుద్ధిలో చదువు మాత్రమే స్మృతి ఉంటుంది. తండ్రి మరియు వారసత్వం. ఇక కొద్ది సమయం మాత్రమే మిగిలి ఉందని అర్థం చేయించబడింది. వారేమో లక్షల వేల సంవత్సరాలని అంటారు. ఇక్కడ 5,000 సంవత్సరాల విషయమే. ఇప్పుడు మన రాజధాని స్థాపనవుతూ ఉందని పిల్లలైన మీరు అర్థం చేసుకోగలరు. మిగిలిన ప్రపంచమంతా సమాప్తమవుతుంది. ఇది చదువు కదా. మనం విద్యార్థులమని, మనల్ని స్వయం భగవంతుడే చదివిస్తున్నారని బుద్ధిలో గుర్తుండాలి. ఈ మాట గుర్తున్న ఎంతో సంతోషంగా ఉంటుంది. దీనిని ఎందుకు మర్చిపోతారు? మాయ
చాలా ప్రబలమైనది. అది మరిపింపచేస్తుంది. పాఠశాలలో విద్యార్థులందరూ చదువుతున్నారు. మనల్ని భగవంతుడే చదివిస్తున్నారని మీ అందరికీ తెలుసు. అక్కడ అనేక రకాలైన విద్య నేర్పిస్తారు. టీచర్లు కూడా అనేక మంది ఉంటారు. ఇక్కడ ఉండేది ఒకే ఒక టీచర్, ఒకే చదువు. తెలివైన టీచర్లు తప్పకుండా అవసరం. ఉండే పాఠశాల ఒకటే. శాఖలు అనేకమున్నాయి. అయితే అన్నిట్లో చదివించేవారు ఒక్క తండ్రియే. ఆ తండ్రి వచ్చి అందరికీ సుఖంనిస్తారు. అర్థకల్పం మనం సుఖంగా ఉంటామని మీకు తెలుసు. అందువలన శివబాబాయే మనల్ని చదివిస్తున్నారని ఖుషి ఉండాలి. శివబాబా రచించేదే స్వర్గం. మనం స్వర్గానికి అధికారులుగా అయ్యేందుకు చదువుతున్నాము. లోపల ఎంత సంతోషం ఉండాలి. ఆ విద్యార్థులు కూడా తింటూ త్రాగుతూ ఇంటి పనులు మొదలైనవి చేస్తారు. ఎవరైనా హాస్టల్లో ఉంటే చదువు మీద గమనం ఎక్కువగా ఉంటుంది. సేవ చేసేందుకు కన్యలు బయట ఉంటారు. రకరకాల మనుషులు వస్తారు. ఇక్కడైతే మీరు ఎంతో సురక్షితంగా కూర్చుని ఉన్నారు. ఎవరు లోపలికి రాలేరు. ఇక్కడ ఎవరి సాంగత్యమూ లేదు. పతితులతో మాట్లాడే అవసరమే ఉండదు. మీరు ఇతరుల ముఖం చూసే అవసరం కూడా లేదు. అయినా బయట నివసించేవారు తీవ్రంగా ముందుకు వెళ్ళిపోతారు. బయట ఉండేవారు ఎంతోమందిని చదివించి తమ సమానంగా తయారు చేసి తీసుకొస్తారు. ఇది అద్భుతమైన విషయం కదా. ఎటువంటి పేషెంట్ను తీసుకొచ్చారని బాబా సమాచారాన్ని అడుగుతారు. కొంతమంది చాలా చెడిపోయిన పేషెంట్లు ఉంటారు. వారిని 7 రోజుల బట్టీలో ఉంచుతారు. ఇక్కడకు శూద్రులెవ్వరినీ తీసుకుని రారాదు. ఈ మధువనం బ్రాహ్మణుల గ్రామం వంటిది. ఇక్కడ పిల్లలైన మిమ్మల్ని విశ్వానికి అధికారులుగా చేసేందుకు తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు. ఎవరైనా శూద్రులను తీసుకుని వస్తే వారు వైబ్రేషన్ను చెడిపేస్తారు. పిల్లలైన మీ నడవడికలు కూడా చాలా శ్రేష్టంగా ఉండాలి. పోను పోను మీకు సత్యుగంలో ఏమేమి ఉంటాయో వాటి సాక్షాత్కారాలు చాలా అవుతూ ఉంటాయి. జంతువులు కూడా చాలా మంచిగా ఉంటాయి. అన్ని వస్తువులు చాలా బాగుంటాయి. సత్యుగంలోని వస్తువు ఇక్కడ ఒకటి కూడా ఉండదు. ఇక్కడ వస్తువు సత్యుగంలో ఒకటి కూడా ఉండదు. మనం స్వర్గం కొరకు పరీక్ష పాస్ అవుతున్నామని మీకు తెలుసు. ఎంత బాగా చదువుకుంటారో అంత బాగా చదివిస్తారు. టీచర్గా అయ్యి అందరికీ దారి చూపిస్తారు. అందరూ టీచర్లే. అందరూ చదివించాల్సిందే. మొట్టమొదట తండ్రి పరిచయం ఇచ్చి ఆ తండ్రి ద్వారా వారసత్వం లభిస్తుందని తెలపాలి. గీతను వినిపించేవారు తండ్రి అని కృష్ణుడు ఆ తండ్రి ద్వారా విని ఈ పదవిని పొందుకున్నాడని తెలపాలి. ప్రజాపిత బ్రహ్మతో పాటు బ్రాహ్మణులు కూడా కావాలి. ఇక్కడ బ్రహ్మ కూడా శివబాబా ద్వారా విని ఈ పదవిని పొందాడు. విష్ణుపురంలోకి వెళ్ళేందుకు మీరిప్పుడు చదువుకుంటున్నారు. ఇది మీ అలౌకిక ఇల్లు. లౌకికము, పారలౌకికము, ఆ తర్వాత అలౌకికము. ఇవన్నీ కొత్త విషయాలు కదా. భక్తి మార్గంలో బ్రహ్మను ఎప్పుడూ స్మృతి చేయరు. బ్రహ్మ బాబా అని ఎవరిని పిలవరు. దుఃఖం దూరం చేయమని శివబాబాను స్మృతి చేస్తారు. ఆయన పారలౌకిక తండ్రి, ఇతను అలౌకిక తండ్రి. వీరిని మీరు సూక్ష్మవతనంలో కూడా చూస్తారు. ఇక్కడ కూడా చూస్తారు. లౌకిక తండ్రి ఇక్కడ మాత్రం కనిపిస్తారు. పారలౌకిక తండ్రిని పరలోకంలోనే చూడగలరు. వీరు అద్భుతమైన అలౌకిక తండ్రి. ఈ అలౌకిక తండ్రిని అర్థం చేసుకోవటంలోనే తికమక పడతారు. శివబాబానేమో నిరాకారమని అంటారు. వారు ఒక బిందువని మీరంటారు. వారు అఖండ జ్యోతి అని లేక బ్రహ్మము అని అంటారు. అనేక మతాలున్నాయి. మీదేమో ఒకే మతం. తండ్రి ఈ ఒక్కరి ద్వారా మతం నిచ్చేందుకు ప్రారంభించారు. తర్వాత ఇది చాలా వృద్ధి చెందుతుంది. అందువలన పిల్లలైన మీ బుద్ధిలో మమ్మల్ని శివబాబా చదివిస్తున్నారని, పతితుల నుండి పావనంగా చేస్తున్నారని ఉండాలి. రావణ రాజ్యంలో పతితులుగా,
తమోప్రధానంగా అయ్యే తీరాలి. దీని పేరే పతిత ప్రపంచం. అందరూ దుఃఖితులుగానే ఉన్నారు. అందుకే తండ్రిని, బాబా మా దుఃఖంను దూరం చేసి మాకు సుఖంనివ్వండి అని స్మృతి చేస్తారు. పిల్లలందరికీ తండ్రి ఒక్కరే. వారు అందరికీ సుఖంనే ఇస్తారు కదా. నూతన ప్రపంచంలో సుఖమే సుఖముంటుంది. మిగిలిన వారందరూ శాంతిధామంలో ఉంటారు. ఇప్పుడు మనం శాంతిధామంలోకి వెళ్తామని మీ బుద్ధిలో ఉండాలి. దగ్గరకు వచ్చే కొలది ఈనాటి ప్రపంచం ఎలా ఉందో, రేపటి ప్రపంచం ఎలా ఉందో సర్వము చూడగలరు. స్వర్గ చక్రవర్తి పదవిని సమీపంగా చూస్తూ ఉంటారు. అందువలన పిల్లలకు ముఖ్యమైన విషయాన్ని తెలుపుతున్నాను. మనం పాఠశాలలో కూర్చుని చదువుతున్నామని, శివబాబా ఈ రథంలో కూర్చుని మమ్మల్ని చదివించేందుకు వచ్చారని, ఇది భాగ్యశాలి రథమని బుద్ధిలో ఉండాలి. తండ్రి ఒక్కసారి మాత్రమే వస్తారు. భగీరథుడు అనే పేరు ఎవరిదో ఎవరికీ తెలియదు. పిల్లలైన మీరు తండ్రి సన్ముఖంలో కూర్చున్నప్పుడు బాబా వచ్చారని, మనకు సృష్టి చక్ర రహస్యాన్ని తెలుపుతున్నారని, ఇప్పుడు నాటకం పూర్తి అవుతుందని, మనం వాపస్ వెళ్ళిపోవాలని బుద్ధిలో ఉండాలి. ఇది చాలా సులభమైన, ఇది కూడా గుర్తుండదు. ఇప్పుడు చక్రం పూర్తి అవుతుంది. ఇప్పుడు మనం ఇంటికి వెళ్ళి మళ్ళీ నూతన ప్రపంచంలోకి వచ్చి పాత్ర చేయాలి. మన తర్వాత ఫలానా ఫలానా ధర్మాల వారు వస్తారు. ఈ చక్రం ఎలా తిరుగుతూ ఉందో, ప్రపంచం ఎలా వృద్ధి చెందుతూ ఉందో మీకు తెలుసు. కొత్తది నుండి పాతగా, మరలా పాత నుండి కొత్తగా అవుతుంది. వినాశనం కొరకు ఏర్పాట్లు కూడా మీరు చూస్తున్నారు. ప్రకృతి బీభత్సాలు కూడా జరుగుతాయి. ఎన్నో బాంబులు తయారు చేసి ఉంచుకున్నారు. తయారు చేసిన బాంబులు ఉపయోగపడాలి కదా. బాంబులతో ఎంత పని జరుగుతుంది అంటే, ఆ తర్వాత మనుషులు యుద్ధం చేసే అవసరమే ఉండదు. సైన్యంతో అవసరం ఉండదు. బాంబులు వేస్తూ ఉంటారు. ఇంతమంది మనుషులకు ఉద్యోగాలు లేకపోతే ఆకలితో మరణిస్తారు కదా. ఇవన్నీ జరుగుతాయి. ఆ తర్వాత సిపాయిలు మొదలైన వారు ఏం చేస్తారు? భూమి కంపిస్తూ ఉంటుంది. బాంబులు పడుతూ ఉంటాయి. ఒకరినొకరు చంపుకుంటూ ఉంటారు. అనవసర రక్తపాతపు ఆట జరగాలి కదా. ఇక్కడ అందరూ వచ్చి కూర్చున్నప్పుడు ఈ విషయాల్లో రమిస్తూ ఉండండి. శాంతిధామము, సుఖధామాలను స్మృతి చేస్తూ ఉండండి. మాకు ఏవేవి గుర్తుకు వస్తున్నాయి అని మీ హృదయంలో మీరే ప్రశ్నించుకోండి. తండ్రి స్మృతి లేకుంటే బుద్ధి ఎక్కడో ఒక చోట భ్రమిస్తూ ఉందని అర్థమవుతుంది. వికర్మలు కూడా వినాశనం అవ్వవు. పదవి కూడా తగ్గిపోతుంది. తండ్రి తలంపు నిలవకపోతే చక్రంను స్మరిస్తూ ఉండిన సంతోషం పెరుగుతుంది. కానీ శ్రీమతంను అనుసరించకపోతే, సేవ చేయకుంటే బాప్దాదా హృదయాన్ని కూడా అద్రోహించలేరు. సేవ చేయకుంటే అనేక మందిని విసిగిస్తూ ఉంటారు. కొందరు మాత్రం చాలామందిని తమ సమానంగా తయారు చేసి తండ్రి వద్దకు తీసుకుని వస్తారు. వారిని చూసి బాబా చాలా సంతోషిస్తారు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, సదా హర్షితంగా ఉండేందుకు బుద్ధిలో చదువు మరియు చదివించే తండ్రి గుర్తుండాలి. తింటూ తాగుతూ అన్ని పనులు చేస్తూ చదువుపై పూర్తి గమనం ఉంచాలి. సెకండ్ పాయింట్, బాప్దాదా హృదయంను అధిరోహించేందుకు శ్రీమతంను అనుసరించి చాలామందిని మీ సమానంగా తయారు చేసి సేవ చేయాలి. ఎవరిని విసిగించరాదు. ఈరోజు వరదానము. అశరీరీ స్థితి అనే ఇంజెక్షన్ ద్వారా మనసును కంట్రోల్ చేసే ఏకాగ్రచిత్ భవ. ఎలాగైతే ఈ రోజులలో ఎవరైనా అదుపులోకి రాకుండా
చాలా విసిగిస్తూ ఉంటారో, గంతులు వేస్తూ ఉంటారో, లేక పిచ్చివారిగా అయిపోతారో అలాంటి వారికి వారు శాంతిగా అయిపోనట్లు ఒక ఇంజెక్షన్ వేస్తారు. అలా ఒకవేళ సంకల్పశక్తి మీ అదుపులోకి రాకుంటే అప్పుడు అశరీరీతనం యొక్క ఇంజెక్షన్ వేయండి. అప్పుడు సంకల్పశక్తి వ్యర్థంగా గంతులు వేయదు. సహజంగా ఏకాగ్రచిత్తులుగా అయిపోతారు. కానీ ఒకవేళ బుద్ధి యొక్క కళ్యం తండ్రికి ఇచ్చి మళ్ళీ తీసుకుంటే మనసు మిమ్మల్ని వ్యర్థం యొక్క శ్రమలో వేసేస్తుంది. ఇప్పుడు వ్యర్థం యొక్క శ్రమ నుండి విడుదలైపోండి. స్లోగన్: మీ పూర్వ స్వరూపాన్ని స్మృతిలో ఉంచుకుని సర్వ ఆత్మలపై దయ చూపించండి. అవ్యక్త సూచన: కంబైన్డ్ రూపం యొక్క స్మృతి ద్వారా సదా విజయులుగా అవ్వండి. ఎలాగైతే శరీరం మరియు ఆత్మ రెండూ కంబైన్డ్గా ఉండి కర్మలు చేస్తున్నాయో అలా కర్మ మరియు యోగం రెండూ కంబైన్డ్గా జరగాలి. కర్మలు చేయనప్పుడు స్మృతిని మర్చిపోరాదు, స్మృతిలో ఉంటూ కర్మలు మర్చిపోరాదు. ఎందుకంటే మీ టైటిలే కర్మయోగులు. కర్మలు చేస్తూ స్మృతిలో ఉండువారు సదా న్యారా ప్యారాగా ఉంటారు మరియు తేలికగా ఉంటారు. నాలెడ్జ్ఫుల్ మరియు పవర్ఫుల్ ఈ రెండు స్థితులు కంబైన్డ్గా ఉంటే అప్పుడు స్థాపనా కార్యం తీవ్ర వేగంతో జరుగుతుంది. అచ్చా, ఓం శాంతి.